84 ఏళ్ళు ఎంతో అంటున్నారండి. ఓకే. ఆయన ఎప్పుడో తిరుపతి వెళ్ళినప్పుడు ఆయనకి దర్శనం సరిగా అవ్వలేదు. అందుకని కోపమొచ్చి ఆయనకి 20 ఎకరాల్లో ఈ హ్మ్. గుడి ఆయనే కట్టించారు. హుహు. 2 ఏళ్ళు పట్టినట్టుంది ఈ గుడి కట్టడానికి. 4 నెలలయిందన్నారు. జూన్‌లోనే ఎప్పుడో దాన్ని మేలోనో, జూన్‌లోనో ఆ గుడి ప్రారంభోత్సవం జరిగింది. హ్మ్. భక్తులు గూడా వస్తున్నారు గానీ, ఓ తండోపతండాలుగా ఏం రావట్ల. కాశీబుగ్గ అనేది పెద్ద ప్లేస్ కాదు కదా! హ్మ్. సో, మాక్సిమం 2000 మంది దాకా ఇంతవరకు వచ్చారు. అయితే మొన్న భీష్మ ఏకాదశి. ఏకాదశి రోజు ఏకంగా 20,000 మంది దాకా వచ్చారు. అబ్బా! ఆయన ఊహించలేదు. ఆయనకి తెలీదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఇదేది ఒక అధికారులకు సంబంధించింది కాదు. ఆయన సొంతంగా కట్టుకున్నది. హ్మ్. కాబట్టి ఆయనకేం ఐడియా ఉంటుంది? పోలీసులకి ఇన్ఫార్మ్ జేయాలి, లేతే సెక్యూరిటీ తీసుకోవాలి, ఎక్కువ మందొస్తారు ఆయన ఊహించలా. 2000 మంది వరకు భోజనాలు పెడతారట వాళ్ళు. ఇప్పుడు మీరసలు ఊహించండి, మనమే ఆ పొజిషన్‌లో ఉంటే ఎట్లా ఉంటుంది? అంత ఆలోచన ఏముంటుంది? దేవుడు, సేవ అంతవరకే గదా! అవును. అందులో మీరు ఇందాకన్నట్టుగా యాక్చువల్‌గా ఆయన చాలా సేవ జేస్తారు. అంతకుముందు గూడా ఆయన వికలాంగుల్ని వాళ్ళని తీసుకొచ్చి, హ్మ్. ఆయన వాళ్ళకి భోజనం పెట్టి, వాళ్ళ ఖర్చులకి డబ్బులిచ్చి మీరు నమ్ముతారో లేదో షిమోగ, ఓకే. కర్ణాటక. కూడలి అంటారక్కడ. హుహు. ఆ కూడలిలో ఒక శృంగేరి మఠం ఉంది. తుంగభద్ర పుష్కరాలప్పుడు నేను వెళ్ళానక్కడికి. ఓకే. అంటే అప్పుడు ఎస్‌వీబీసీలో పనిచేస్తున్నాను. వాళ్ళకి డాక్యుమెంటరీస్ చేశా. ఓకే. పుష్కరాల మీద నేను 12 రోజులు 12 డాక్యుమెంటరీస్ మొత్తం 14 డాక్యుమెంటరీస్ చేసినట్టున్నాను. హ్మ్. అప్పుడు శృంగేరి మఠానికెళ్ళా. అంటే మీకు మఠాలెలా ఉంటాయి, గురువులెలా ఉంటారనే దానికి చెప్తున్నా. ఆ గురువుగారు ఫస్ట్ వెళ్ళగానే మేము ముందు రోజు రాత్రే వెళ్ళాము. మంచి పలహారం పెట్టారండి. ఏమి లే అటుకుల్లో ఉప్మా. అటుకులతోటి పోహ అంటారు వాళ్ళు. యూ కాంట్ బిలీవ్ ఆ టేస్ట్ ఇప్పటికి నేను మర్చిపోను. హ్మ్. అంత బాగా చేశారు. పొద్దున్నే వెళ్ళాక గురువు దర్శనానికి మనం ఎవ్వరొచ్చినా అక్కడ కులం, మతం ఏముండదు. వస్తారు ప్రజలొస్తూ ఉంటారు. ఫస్ట్ "అమ్మా తిన్నావా?" అని అడుగుతారు. అడిగి మీ చేతిలో ఒక 20, 30, 50 డబ్బులు పెడతారు. ఒకళ్ళకి కాదు. ఎంతమందొస్తే అంత. నాకు కూడా ఒక రూ. 50 ఇచ్చారు. 2 రూ. 20 నోట్లు, ఒక రూ. 10 నోటు ఇప్పటికి నా దగ్గరుంది. హ్మ్.